ఫైనల్లీ బిఎస్ఎన్ఎల్ అయితే ఇప్పుడు 5G లాంచ్ చేసేసిందనమాట. రీసెంట్గా అంటే జూన్ 19న 5G అయితే వీళ్ళు హైదరాబాద్లో అమీర్పేట్ ఎక్స్చేంజ్ దగ్గర 5Gని లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటి అంటే మనం నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉన్నామో ఈ 5Gని అయితే యాక్సెస్ చేయలేము. ఎందుకు ఏంటి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మనది వచ్చేసి CS టెక్ బైట్స్ ఇన్ తెలుగు. మన ఛానల్లో టెలికామ్ అండ్ టెక్ బైట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ మీరు ఒకవేళ కొత్తగా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకి 5G ఏదైతే ఉందో లాంచ్ చేసేసారనమాట. వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే సోషల్ మీడియాలోన క్యాంపెయిన్స్ రన్ చేశారనమాట. మన బిఎస్ఎన్ఎల్కు ఏం పేరు పెడదాం, బిఎస్ఎన్ఎల్ 5G సర్వీస్కు ఏం పేరు పెడదాం అనేసి క్యాంపెయిన్స్ రన్ చేశారు. జూన్ 12న ఇక్కడ పోస్ట్ వేస్తున్నాను. అండ్ ఆల్సో తర్వాత జూన్ 18న వీళ్ళు యూ నేమ్డ్ ఇట్ వీ మేడ్ ఇట్ హ్యాపెన్ అంటే మనం నేమ్ చెప్పామనేసి అండ్ వాళ్ళు అది క్రియేట్ చేశారనేసి మనకైతే మళ్ళీ ఇంకొక పోస్ట్ అయితే చేశారనమాట. దీని నేమ్ వచ్చేసి వీళ్ళు Q5G అనేసి అయితే పెట్టారు. బిఎస్ఎన్ఎల్ Q5G అంటే క్వాంటమ్ 5G అనేసి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ఎస్టర్డే అంటే జూన్ 19న హైదరాబాద్లో అమీర్పేట్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అక్కడైతే లాంచ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఎందుకు ట్విస్ట్ ఉందని చెప్పామంటే ఇది వచ్చేసి ఓన్లీ కార్పొరేట్ సర్వీసెస్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తూ ఉంటే కనుక మీకు ఈ 5G సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఎయిర్ ఫైబర్ అనమాట. ఇది ఎయిర్ ఫైబర్ లాగా మీకు జియో అండ్ ఎయిర్టెల్ ఉన్నాయి కదా, వీళ్ళది ఎయిర్ ఫైబర్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అంటారు దీన్ని. క్వాంటమ్ 5G FWA అని బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది ఓన్లీ కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. మనం రిటైల్ యూజర్స్ అంటే మనం మొబైల్ యూజర్స్కి అయితే ఈ 5G అయితే ఇంకా యాక్సెస్ అవ్వదు అన్నమాట. సో ఇదైతే ఎస్టర్డే లాంచ్ అయిపోయింది. అంటే వీళ్ళు రాబర్ట్ జే రవి వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట, బిఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళైతే ఎస్టర్డే లాంచ్ చేయడం జరిగింది క్వాంటమ్ 5Gని. అండ్ వీళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 5G అయితే యాక్సెస్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో మాత్రమే ఉంది. వీళ్ళు ఫ్యూచర్లోన ఇంకా చాలా సిటీస్కి అయితే ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. అండ్ అది ఏదైతే లిస్ట్ ఉందో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పూణే, చండీగఢ్, గ్వాలియర్ ఇలాంటి సిటీస్లో మళ్ళీ సెప్టెంబర్ లోపల లాంచ్ చేసేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇందులో ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 999 అండ్ ఆల్సో 1499 పర్ మంత్కి ఛార్జ్ చేస్తూ 100 Mbps అండ్ 300 Mbps స్పీడ్స్ అయితే ఇస్తున్నారనమాట ఈ వైర్లెస్ టెక్నాలజీ 5Gలోన. అండ్ వీళ్ళు ఇప్పుడు ఏదైతే 5G లాంచ్ చేశారు కదా, ఇది జస్ట్ మనకు బిజినెసెస్కి మాత్రమే యూజ్ అవుతుంది. మీరు తీసుకోండి FWA అండ్ యూజ్ చేసుకోండి అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ప్లాన్స్ ఏదైతే ఉందో 100 Mbps నుంచి స్టార్ట్ అవుతున్నాయి 999 ప్లాన్తో. చూద్దాం ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ మనం ఈ 5G ఎలా సర్వీస్ ఇస్తారు అండ్ ఏం చేస్తుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం. మనకు రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. అండ్ వీళ్ళు మొబైల్ రిటైల్ యూజర్స్కి ఎప్పుడు 5G లాంచ్ చేస్తారు ఇవన్నీ ఇంకా తెలియాల్సింది. ఖచ్చితంగా వచ్చిందంటే అప్డేట్స్ మన దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి వీడియో. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూస్తుంటే మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్.